విద్యార్థులకు చదువు క్రీడలు రెండు ఎంతో ముఖ్యమని పాఠశాల తరగతి గదులు జ్ఞానాన్ని పెంపొందిస్తే క్రీడలు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు ఎలా ఆలోచించాలని ఉపాధ్యాయులు నేర్పిస్తే క్రీడా ఉపాధ్యాయులు ఎలా పోరాడాలో నేర్పిస్తారని చెప్పారు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో శనివారాలు నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారిని క్రీడలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడలు మెడల్స్ ను సాధించి పెట్టడమే కాదు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని, క్రమశిక్షణను, క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విశాఖపట్నం ఆరిలోవా ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమి పూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పివి సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పివి సింధు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని వీక్షించారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులే కాదు క్రీడాకారులు కూడా తయారు కావాలని అన్నారు. ఏ సదుపాయాలు లేని రోజుల్లోనే ఒలింపిక్ పతక విజేతగా సింధు ఎదిగారని కొనియాడారు. పట్టుదల, క్రమశిక్షణతో సింధు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారన్నారు. ప్రతి ఛాంపియన్ వెనుక తల్లిదండ్రులు, కోచ్లు ఉంటారన్నారు. అన్ని క్రీడలకు కేంద్రంగా అకాడమీని తీర్చిదిద్దాలనేది సీఎం ఆలోచనని లోకేష్ తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల తయారీకి ఈ సంస్థ వేదిక కానుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడారు. ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని, ఈ క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో తనకు అండగా నిలిచి పూర్తి మద్దతు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, 7 ప్రధాన క్రీడా విభాగాలు, నూతన క్రీడాంశాలు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్ను ఒలింపిక్స్ పోటీలో వాడే మిర్తా పూల్స్ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్ భరణి, గ్రీన్కో ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు. One thing is common amongst the world's great sporting nations. It's that they never wait for champions to be born, but they create an environment where champions are made. Australia has built the Australian Institute of Sport. Qatar has built the world-renowned Aspire Zone. India has created the Inspire Institute of Sport. These institutions have produced athletes who have made the nations proud. Because great nations understand one simple truth. Olympic medals are won by athletes, but Olympic dreams are built by institutions. And I believe PV Sindhu Institution will be one such institution that can inspire and challenge the youth who are sitting here. This academy also began with a dream close to Sindhu's heart. And as she just shared when she met the Honorable Chief Minister and shared her dream, for people who know our Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, he likes to challenge us. He likes to question the status quo. He likes us to think beyond the current thought process. Then he looked at Sindhu and said, why only badminton? Look beyond badminton. Build a center of excellence across sports where a child who has a dream across sports can come here, learn, train and excel. And that is the manifestation that you see here that's happened. That is the difference between building a facility and building a legacy. Today, this will not just be a badminton academy. It will be a home for badminton, swimming, gymnastics, shooting, weightlifting, basketball and even football. And every young athlete who walks in with passion and walks out with a purpose, this vision reflects the multi-sport center. I trained at I-Performance centers where coaching, science, recovery, nutrition and education work together. In every one I asked, why can't we build this back home? Then I visited the Inspire Institute of Sport in Bellary
built by my dear friend Parth Jindal, and I was blown away not only by the buildings but by the belief behind them. Parth showed me what a world-class Indian sporting institution could become. I returned deeply inspired and slightly worried by how much bigger our own dream had suddenly become. That visit made the dream feel possible. India does not lack talent or ambition. What children sometimes lack is the right environment, a place that says you belong here. Dream bigger, work harder, become the best in the world. Olympic medals inspire a generation. Institutions build generations. A medal may inspire one child. The right institution can help thousands discover what they're capable of. అమరావతి రాజధానిని చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనపడుతోందని హోంమంత్రి అనిత అన్నారు. మావిగన్ వంటి పదాలు వినియోగిస్తున్న వ్యక్తి ఇక్కడికి వస్తే అన్ని చూపిస్తామన్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలను చూస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని అంగీకరించారని ఇక్కడి నిర్మాణాలను చూడాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామన్నారు. సైబరాబాద్ నిర్మాణం తర్వాత చంద్రబాబు చేపట్టిన నిర్మాణం ఇదని హోంమంత్రి తెలిపారు. రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం అమరావతిలో కనిపిస్తోందని, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందో అమరావతి చూస్తే అర్థమవుతుందని చెప్పారు. బుద్ధి లేకుండా కొంతమంది మావిగన్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారని, వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులు ఎమోషన్తో కనెక్ట్ అయి ఉన్నారని చెప్పారు. గొడలి పార్టీ నాయకులు అమరావతిలో లోపాలు వెతికే పనిలో ఉన్నారని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 2019-24 మధ్య 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు. అమరావతి ఎలా ఉందో అని చూడటానికి వచ్చామని తెలిపారు. ఈ భవనాలను ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, ప్రజలు కూడా చూడాలన్నారు. మావిగన్ గురించి మాట్లాడుతున్న నేతలు అమరావతికి వచ్చి చూడాలని పేర్కొన్నారు. అమరావతిలో భవన నిర్మాణాలను దగ్గరుండి చేయిస్తున్న మంత్రి నారాయణకు హోంమంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతిలో భవనాలను చూసి చాలా ఆనందం కలుగుతోందని అన్నారు. అమరావతి కోసం రైతులు భూములిచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో కార్యాలయాలు, నివాసాలను నిర్మించేలా చేశారన్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్ట్తో ఇక్కడ భవనాలు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. సెక్రటరియట్, హెచ్ఓడి బిల్డింగులను చాలా బాగా నిర్మిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగా అమరావతికి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారండి అంటే 2014లో 2014-19 పీరియడ్లో వేసామమ్మ. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని
రాష్ట్రానికి భారం లేకుండా రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయికి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతిలో తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరేట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 సెక్రటరేట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి IPS IAS ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. గాంధేయవాదం అంటే ప్రదర్శన కాదు ప్రవర్తన అని మండలి వెంకటకృష్ణారావు చాటి చెప్పారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వేషధారణలో సాదాసీదాగా ఉంటూ హంగులు ఆర్భాటాలు లేకుండా నిరాడంబర జీవనం సాగించారన్నారు. నిజాయితీ నిబద్ధత ప్రవర్తనలో ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలిపారు. అప్పట్లో గాంధీని చూడని వారంతా నిజమైన గాంధేయవాదాన్ని మండలిలో చూశారని, నేటి భవిష్యత్తు తరాలు ఆయన గురించి తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా మండలి శత జయంతి ఉత్సవాన్ని నిన్న విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వెలుపల మండలి కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష ప్రగతికి కృషి చేస్తున్న ఆంధ్ర సాంస్కృతిక సంఘం కొచ్చిన్ ప్రతినిధులను సత్కరించారు. అనంతరం ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాలు తెలుగు నేర్చుకున్న వారికే ఉద్యోగాలు అనే నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అందరూ తెలుగు నేర్చుకుంటారని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే వెలువడాలని తెలిపారు. ప్రస్తుతం నాయకులు అసెంబ్లీలో మాట్లాడే తీరు, కార్యకర్తలు కార్యక్రమాల్లో వ్యవహరించే విధానం ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు నాయకులకు తప్పనిసరిగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు మునిరత్న నాయుడు, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. గాంధేయవాదిగా ప్రజలకు సేవ చేయడంతో పాటు తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వారి కుమారులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు అధికారపూర్వకంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం అవుతుందో చాలా మంచిది. దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే తెలుగు భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టడం అవుతుందో అది కూడా చాలా సముచితంగా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పుస్తకాన్ని కూడా ఇప్పుడు చాలా మనం విడుదల చేశాం. వారి జీవిత విశేషాలతో అజాత శత్రువు, ఆదర్శ నేత మండలి వెంకటకృష్ణారావు గారి పేరిట పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయం. పుస్తక రచయిత శ్రీ రేగుళ్ల మల్లికార్జునరావు గారికి ప్రచురించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకంలో వారి జీవిత ప్రతి ఘట్టాన్ని వివరించడం ముదావహం. ఎందుకంటే నేటి తరానికి ఆనాటి వారి సేవలు అందరికీ గుర్తుండవు, తెలవవు కూడా. అందువలన ఇలాంటి పుస్తకాలు తీసుకురావడం ద్వారా వారి జీవిత విశేషాలు, వారు చేసినట్టు సేవలు, వారు అందించినట్టు యొక్క మార్గదర్శనం దాన్ని గుర్తు చేసేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. అంటే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, అన్నీ తెలుసు నాకు. కానీ ఇండిపెండెంట్గా అన్నా ఏకగ్రీవంగా ఎన్నికైతే తిరిగి కోరుకోను సరే. ఆ రోజులు అయిపోయింది కానీ ఈ రోజులు అవ్వదు సార్. ఏకగ్రీవంగా అవనెవరు ఎవరినో చేసి నామినేషన్ చేస్తారు. ఎందుకంటే పండగలే కదా, 4 రోజులు పండగ కాదు ప్రజలకి. ఏకగ్రీవంగా అవనవరు. ఆ రోజులు వేరు సార్. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఒకవేళ ఏకగ్రీవంగా చేద్దామని కొంతమంది అనుకున్నా
వద్దురా ఈ 4 రోజులు మన పండగరా బాబు అంటున్నట్రా అంటారు. చేత ఏదేమైనా సరే అతని గురించి చదువుతూ ఉంటే అతను చేసినట్టు కార్యక్రమాలు కానీ, మాట కానీ, పట్టుదల కానీ, తెలుగు భాష పైన అతనికి ఉన్నటువంటి మమకారం కానీ ఇవన్నీ చదివితే ఒక వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాడా ఆ రోజుల్లో అని చెప్పి. ఇంత బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయా? తన జీవితం యవ్వన దశ నుంచి చరమాంకం వరకు ఇన్ని విజయాలు సాధించగలరా? ప్రజల్లో ఇట్లా సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే ఈ రకంగా జీవించాలా అని సమకాలీన రాజకీయాల్లో అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తిత్వం మండలి వెంకటకృష్ణారావు గారి. 16 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్ర సమర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, 26 సంవత్సరాల వయసులోనే మద్రాసు రాష్ట్రంలో రాజాజీ గారి ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా కావడం, అది ప్రధానంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం రావడానికి ముందు ఒక మెకాలే విద్యా విధానాన్ని తీసుకొచ్చి మనలో ఒక బానిస మనస్తత్వాన్ని చొప్పించి భారతీయులంటే దేనికి చేతగాని వారు, అసమర్థులు అనే భావన తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన బ్రిటిష్ వాళ్ళు వారసత్వంగా మనకి వదిలిపోయిన విద్యా వ్యవస్థను తీసుకొని దాన్ని సంస్కరణ తీసుకొచ్చి విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చే ఒక బాధ్యతని 25 సంవత్సరాల వయసులో తీసుకోవడం చిన్న విషయంగా. పోలవరం ఎడమ కాల్వ పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే అధికారులు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించడానికి ఉన్న అడ్డంకులు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాల్వ పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ నిర్మాణ పనులపై అధికారులు ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, ఇరిగేషన్ సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, పోలవరం ఎడమ కాలువ ఎస్ఈ యేసుబాబు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో భాగంగా అన్నవరం దగ్గర ఆరంపూడి, బెండపూడి గ్రామాల దగ్గర జరుగుతున్న జాతీయ రహదారుల క్రాసింగ్ పనుల్లో భాగంగా నిర్మితమైన వంతెనలను ఇటీవలే క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పనుల పురోగతి నత్తనడకన సాగుతూ ఉండటంపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకువెళ్లి పనుల పురోగతిని ఆయనకు వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు, ఏజెన్సీలతో మరోమారు సమావేశం నిర్వహించి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించడానికి ఉన్న అడ్డంకులు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. హైవే క్రాసింగుల దగ్గర కొత్తగా నిర్మించిన వంతెనలతో జాతీయ రహదారి అనుసంధానంపై నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఆగస్టులోనే అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా పనులు పూర్తి చేయాలని తేల్చెప్పారు. అదేవిధంగా పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఆయా పనులు పూర్తి చేయడానికి షెడ్యూల్ ఇవ్వాలని, ఆయా షెడ్యూల్లోగా పనులు పూర్తి చేయకపోతే అధికారులు, ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. విజయవాడ నుంచి అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్ వే ఏర్పాటుకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ టవర్ల తరహాలో క్వాంటమ్ టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. డిజిటల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు అమరావతిలోని 20 ప్రధాన ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 64వ సమావేశంలో రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిడమరు వద్ద 1.8 ఎకరాల్లో 20 మెగావాట్ల సామర్థ్యంతో టైర్ 3 ఎడ్జ్ డేటా సెంటర్ నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెట్వర్క్ బలోపేతానికి రాజధానిలో 20 5G టవర్ల ఏర్పాటుకు ఆర్ఎఫ్పీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థలానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు నారాయణ వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, నూతన రైల్వే లైన్ నిర్మాణం కోసం
మోతడక గ్రామానికి చెందిన రైతులు 2,344 ఎకరాల భూమిని ఇచ్చేందుకు చేసిన తీర్మానానికి సిఆర్డీఏ పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు ఏపీ రెరా రెన్యూవల్ ఫీజు మినహాయింపును ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రవాణా, పర్యాటక రంగానికి ఊతమిస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్వే నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్ప కళారూపాల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని నియమించేందుకు సిఆర్డీఏ నిర్ణయించింది. పల్నాడులో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్లో 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది ఏపీపీఎఫ్సిఎల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని ర్యాక్టిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు. ఆ ఎగ్జామ్షన్ కావాలంటే వాళ్ళ అథారిటీ పెట్టి రేపు క్యాబినెట్కి పెట్టి ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ ఆడ నుంచి బస్ స్టాండ్ నుంచి దుర్గా టెంపుల్, అక్కడ నుంచి పొన్నమి ఘాటుకుండా భవానీ ఐలాండ్, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేటట్టుగా పీపీపీ మోడల్లో చేయటానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఏదైతే 2 floors ఆల్రెడీ ఒక బిల్డింగ్ జరుగుతుంది క్వాంటమ్ మిషన్ పెట్టడానికి. అయితే అక్కడ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆ రోజు టవర్ మాదాపూర్లో కట్టారో అలా 2 towers ఒక్కొక్కటి 18 అంతస్తులతో కట్టేదానికి క్వాంటమ్ దానికి సంబంధించి 1280 కోట్లతో టెండర్ అయింది. అది ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చింది 1208 కోట్లు. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అప్రూవ్ ఇవ్వటం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, మంత్రి సతీకుమార్ యాదవ్ సూచించారు. బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందన్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి వ్యూహాలపై నేతలతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీజేపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనుందని తెలిపారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను ఎమ్మెల్యే ఈశ్వర్రావు, గోదావరి ప్రాంత బాధ్యతలను తపన చౌదరి, కోస్తా ఆంధ్ర బాధ్యతలను వల్లూరి జయప్రకాష్ నారాయణ్, రాయలసీమ బాధ్యతలను ఎమ్మెల్యే పార్థసారథికి అప్పగించారు. సమన్వయ బాధ్యతల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక పాత్ర పోషించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగేలా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందన్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి, ఈశ్వర్రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తపనా చౌదరి, సురేష్ రెడ్డి, అడారి ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు, సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, మట్టా ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
17 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడెక్కడ మన ఆశావాహులు ఉన్నారు, ఎక్కడెక్కడ మనం బలం ఉంది, అదేవిధంగా మనం బలహీనతలను కూడా బేరీజు వేయడం, అదే సమయంలో మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ముఖ్య కార్యకర్తలతో మాట్లాడడం, వీటిని మాట్లాడిన తర్వాత ఆశావాహులను లిస్టులోకి తీసుకోవడం, అనేక సమీకరణాలు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ నెల 17-18 తేదీల్లో మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు విశాఖపట్నం స్థలంలో స్థానిక సంస్థలు మిగతా సంఘటన పరంగా లేదా సంస్థాగతంగా జరుగుతున్న కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా వారి ముందు రిపోర్టు పెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా, వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచాలా. మా పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ నాయకులకు హారతలిచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలు తమకిచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తూ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజల ఆశలు, అవసరాలే తమ పాలనకు దిక్సూచి అని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేట డీమార్ట్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కలిసి ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఇంటింటికి వెళ్లి గత 24 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సామాజిక భద్రత కోసం పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడం, తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించడం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి అనేక హామీలను విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి గత 24 నెలల్లో సుమారు 550 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, కమ్యూనిటీ హాల్స్, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని వివరించారు. ప్రతి డివిజన్లో స్థానిక సమస్యలపై పార్టీ నాయకత్వానికి పూర్తి అవగాహన ఉందని, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి ప్రతి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇంటింటికి కూడా డోర్ టు డోర్ తెలుసుకొని వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లలో కూడా మా పార్టీ శ్రేణులు అందరం కూడా డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నింటిని కూడా నెరవేర్చాం. పింఛన్లు పెంచుతూ ఉన్నాం, 3,000 4,000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేసాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమం, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 2వ సంవత్సరం కూడా దాదాపు 63 లక్షల మంది పిల్లలకి డబ్బులు వేసాం. అంతేకాకుండా ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు, అన్నా క్యాంటీన్లు అన్నీ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికి రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, కమ్యూనిటీ హాల్స్, వాటరు, డ్రింకింగ్ వాటర్ అన్నింటికి కూడా 550 కోట్ల రూపాయలు ఈ 24 నెలల్లో నిధులు తీసుకొచ్చాం. అన్ని సమస్యల మీద దృష్టి పెట్టాం. ప్రతి డివిజన్లో సమస్యల మీద అవగాహన ఉంది. మంత్రి లోకేష్ ను వైఎస్ఆర్సీపీ రాజీనామా కోరడం పూర్తిగా అర్ధరహితం, అసంబద్ధమని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమను తాము జెన్ జెడ్ అని భ్రమపడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు 2024 ఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించబడిన జెన్ ఎక్స్ ని గ్రహించాలని ఎద్దేవా చేశారు. విధ్వంసం, దోపిడీయే అజెండాగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందన్నారు. నకిలీ నినాదాలు, నాటకీయ ధర్నాలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడేందుకు ఆర్థిక, క్రిమినల్ నేరస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోర్టులను అభ్యర్థిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు తెలిపారు. తమను తాము జన్ జెడ్ అని భ్రమపడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు 2024 ఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించబడిన జన్ ఎక్స్ అని గ్రహించాలని ఎద్దేవా చేశారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ధర్నాలు చేస్తున్నారని, తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేనందున ఆ పార్టీని శాశ్వతంగా మూసివేసుకోవడమే ఉత్తమమని యనమల హితవు పలికారు. డిఎస్సి వ్యవహారంలో పిటిషన్ దాఖలు చేయడానికి వైఎస్ఆర్సీపీకి అసలు అర్హతే లేదని న్యాయస్థానమే స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఒక స్పీడ్ బ్రేకర్గా మారిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దంటూ పెట్టుబడిదారులను బెదిరిస్తోందని ఆరోపించారు. నీట్ యూజీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని విశ్వవిద్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా నీట్ యూజీ రాయగా 11 లక్షల మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. జాతీయ వైద్య మండలి మార్గనిర్దేశకాల మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు సెప్టెంబర్ 8 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. నీట్ పేపరు లీక్ చేయడము విత్ ఇన్ మంత్ ఇది రెక్టిఫై చేసి రిజల్ట్స్ రావడము, తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ హెస్ గివన్ ద షెడ్యూల్ అనమాట. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇది ఉంటాయండి. మామూలుగా మనకు నేషనల్ లెవెల్లో 4th నుంచి స్టార్ట్ కావాలి. 4th నుంచి స్టార్ట్ అవుతుంది. మన స్టేట్ అంటే మామూలుగా మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 20 lakhs పీపుల్ దే హ్యావ్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. 11 lakhs క్వాలిఫై అయినారు. దాంట్లో ఫస్ట్ 50 ర్యాంక్స్ మనము ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఒక 100 to 200 ర్యాంక్ స్టూడెంట్స్ వాళ్ళు మామూలుగా ఆల్ ఇండియా కోటాకు వెళ్తారు. సో రిమైనింగ్ పీపుల్ అంతా కూడా మామూలుగా మన స్టేట్ కౌన్సిలింగ్ 13th నుంచి స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 13th నుంచి. తర్వాత వీళ్ళకు కమెన్స్ ఆఫ్ ది క్లాసెస్ ఆల్మోస్ట్ కమెన్స్మెంట్ ఈజ్ 8th September నుంచి మనము ఈ క్లాసెస్ స్టార్ట్ చేసాం అన్ని మెడికల్ కాలేజెస్ కూడా. సో ముందు మెడికల్, తర్వాత డెంటల్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ది షెడ్యూల్ హ్యాస్ కమ్ అండ్ మీరంతా కూడా మీడియాలో మనము ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, తర్వాత కౌన్సిలింగ్, అడ్మిషన్ ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి మనకు 3 విడతలుగా జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో మనకు ఆల్ ఇండియా కోటా జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆల్ ఇండియా కోటా అయిపోయిన తర్వాత స్టేట్ది ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ ఆల్ ఇండియా కోటా, సెకండ్ ఫేజ్ స్టేట్ కోటా, థర్డ్ ఫేజ్ ఆల్ ఇండియా కోటా, థర్డ్ ఫేజ్ స్టేట్ కోటా. దీని తర్వాత మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే అప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది జరుగుతుంది. మనకు 4వ తేదీ యాక్చువల్ ఈ రోజు నుంచి మనకు ఆల్ ఇండియా కోటాకు మనకు ఈ స్టార్ట్ కావాలి నోటిఫికేషను. సో కొన్ని సాఫ్ట్వేర్ కారణంగా అది 5వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని మనకు పైనుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మన స్టేట్ కోటా యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మనకు 13 ఆగస్టు నుంచి మొదలవుతుంది. దాదాపు మొదటి ఫేజ్ 13వ తేదీ నుంచి 22వ తేదీ ఆగస్టు వరకు ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి 31 ఆగస్టు నుంచి 8 ఆగస్టు వరకు ఉంటుంది. లాస్ట్లో థర్డ్ రౌండ్ వచ్చేసి మనకు 16 సెప్టెంబర్ నుంచి 26వ తేదీ సెప్టెంబర్ వరకు ఉంటుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ విజయదుర్గా నగర్, మధురానగర్ వంతెన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ నిన్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాలను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలనతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో కానీ రాష్ట్ర స్థాయిలో కొత్త పెన్షన్ల మంజూరీ అనేది ప్రథమంగా సమస్యగా ఉంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ గారు కానీ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ
హామీని ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం లోపలే తప్పకుండా కొత్త పెన్షన్ల మంజూరీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 67,50,000 మంది తల్లులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోనే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం అనే పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా స్వయంగా వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. నిరుద్యోగ కృత్రిమ ఉద్యమాలను అడ్డుకుంటామని నిరుద్యోగ సంఘాలు ఐకాసా నాయకులు హెచ్చరించారు. మెగా డిఎస్సిపై వైకాపా చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ నిరుద్యోగ సంఘాలు, యువజన విద్యార్థి సంఘాల ఐకాసాల ఆధ్వర్యంలో మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో నిన్న సమావేశం నిర్వహించారు. నిరుద్యోగుల సంక్షేమానికి ఏనాడు పాటుపడిన వైకాపా నేతలు ఇప్పుడు నిరుద్యోగులు, విద్యార్థుల ముసుగులో కృత్రిమ ఐకాసాలు ఏర్పాటు చేసి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల పాలిట వైకాపా అధినేత జగన్ శాపంగా మారారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సిని మెగా డిఎస్సిని అంత పవిత్రంగా నిర్ణయిస్తే దాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోకపోతే కృత్రిమ నిరుద్యోగంగా మేము భావించే రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష విద్యార్థి సంఘాలు అందరం ఏకతాటి మీదకి వచ్చి తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఒక అసత్యాన్ని పదే పదే చెప్పి నిజమని చెప్పి నమ్మే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు మొత్తం కూడా ఏకగ్రీవంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. నారా లోకేష్ గారే కానీ ఈ యొక్క స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కానీ అమ్ముకొని ఉంటుంటే 48 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుందని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారేమో అని చెప్పి ఒక అక్కస్తోటి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ప్రజల్ని, నిరుద్యోగులను, విద్యార్థులను నమ్మించే విధంగా కృత్రిమ గారడీలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తీరును ఖండిస్తూ కృత్రిమ జేఏసీలను కానీ నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కో మీద ధ్వజమెత్తుతామని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చావా? అన్ని నువ్వు పాదయాత్రలో దొంగ మాటలన్నీ చెప్పి నిరుద్యోగులకు ఆశ పట్టించి ఒక్క పోస్టు కూడా వదలకపోతే తెలుగుదేశం ప్రభుత్వం 2024 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అనే అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు ఈ రోజు దానికి కూడా ఫేక్ అని చెప్పి మళ్ళీ డిఎస్సి పెట్టాలని చెప్పి లేని అబండరాలని ఈ ప్రభుత్వం మీద రుద్దుతాండావు. స్పోర్ట్స్ కోటాలో ఒకవేళ అవకతవకలు జరిగితే విద్యార్థి సంఘాలు గమ్మునుంటాయా? ఒకవేళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోతే విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు గమ్మునుంటాయా? రాష్ట్రంలో ఉన్న విద్యార్థి, నిరుద్యోగ, యువజన సంఘాలన్నీ ఒకవైపు ఉంటే వాళ్ళ దగ్గర లేక విద్యార్థి, యువజన, నిరుద్యోగ నాయకులు ఐకాపా పార్టీ కార్యకర్తలనే నిరుద్యోగ నేతలుగా వాళ్లే క్రియేట్ చేసుకుని ఊహించుకుని ఊహాజనితంగా ఈ విధంగా రాష్ట్రంలో అశాంతి సృష్టిద్దామని చూస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేయని పని మీద, నువ్వు వేయని మెగా డిఎస్ మీద ఉద్యమాలు చేసి ఒక్కొక్కరు కూడా డజన్ల కొద్ది కేసులు ఎంచుకున్నావు. అరే వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ అసలు ఏ జేఏసీ తెలియదు, ఏ రాష్ట్రం, ఏ విద్యార్థి సంఘాలో తెలియదు, వాళ్ళ ద్వారా దురస్థ ప్రచారానికి పూనుకుంటున్నాం. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మా తెలుగు ఆధ్వర్యంలో ఈ అందరిని వ్యతిరేకించదని మనం సమాధానం చెప్తామని చెప్పి తెలియజేసుకున్నాం. రోజుకు ఒక అబద్ధం చెప్తున్నారు, రోజుకొక జగన్ నాటకం ఆడుతున్నారు. పదవుల కోసం, అధికారం కోసం ఇంత దిగజారుతారని చెప్పి చర్చించడం జరిగింది. గతంలో డిఎస్సి నిర్వహించాల్సిన అవసరం లేదు, టీచర్ పోస్టులే ఖాళీగా లేవు, అసలు టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీ ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ పోస్టుల నియామకానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెడితే కేసులేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ ఈరోజు నిరుద్యోగుల పక్షాన, డిఎస్సి అభ్యర్థుల పక్షాన పోరాటం చేయడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.